అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో హై బీపీ సమస్య చాలామందిని పీడిస్తూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దాదాపు 1.28 బిలియన్ల 30 నుండి 79 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఈ హై బీపీ సమస్య ఉన్నట్లు చెప్పబడింది. వీరిలో దాదాపు 42% మందికి ఈ సమస్య వాళ్లకు ఉన్నట్లు వారికే తెలియదు. ప్రపంచవ్యాప్తంగా అర్ధాంతరంగా చనిపోయే వారిలో హై బీపీయే అతిపెద్ద కారణంగా ఉంటోందని చెప్పబడింది. హై బీపీ అంటే రక్తనాళములపైన రక్తము కలిగించే ఒత్తిడి 140/90 కంటే ఎక్కువగా ఉండటం. బీపీ ఆపరేటర్స్లో చూసినప్పుడు ఇది 140/90 కంటే ఎక్కువగా ఉంటే అది హై బీపీ అని గమనించాలి. ఇక్కడ 140 అనేది గుండె సంకోచించినప్పుడు వచ్చే ఒత్తిడి. దీనిని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు. 90 అనేది గుండె వ్యాకోచించినప్పుడు వచ్చే ఒత్తిడి. దీనిని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు. ఇప్పుడు హై బీపీ రావడానికి ముఖ్యమైన కారణాల గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది ఎక్కువ ఉప్పు కలిగిన పదార్థాలు తినడము, త్రాగడము చేయడం. రెండవది ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారములు తినడము, ముఖ్యంగా అధిక కొవ్వుతో కూడిన మాంసము అధికముగా తినడం. మూడవది కొద్దిపాటి పని లేదా వ్యాయామము ఏవీ చేయకపోవడం. నాలుగవది ఎప్పుడు ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం. పైన చెప్పిన ఈ కారణాలను గుర్తుపెట్టుకుని వాటిని క్రమంగా తగ్గించుకుంటే హై బీపీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు హై బీపీ గురించి ఉన్న కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఎవరైనా కోపంగా మాట్లాడుతూ ఉంటే అతనికి బీపీ ఉంది అంటారు. ఈ మాటలు నిజమని చాలా మంది నమ్ముతూ ఉంటారు. వాస్తవానికి హై బీపీ ఉన్న వాళ్లకు మాత్రమే కోపం వస్తుంది అనేది నిజం కాదు. రెండవది, చాలా మంది తమకు లో బీపీ ఉంది, ఇది కూడా హై బీపీ లాగే దీర్ఘకాలిక సమస్య అని అనుకుంటూ ఉండడం. నిజానికి లో బీపీ అనేది వ్యాధి కాదు, తాత్కాలిక లక్షణం మాత్రమే. వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడము, వడదెబ్బ, ఆహారము, నీరు సరిగా తీసుకోలేని పరిస్థితుల్లో, ఇతర జబ్బుల వలన బాగా నీరసించిన వాళ్లలో బీపీ కొంత తక్కువగా ఉండడం కనపడవచ్చు. ఈ కారణాలను సరిచేసిన తర్వాత ఆ లో బీపీ సమస్య కూడా పోతుంది. కాబట్టి దీని గురించి భయపడవలసిన పని లేదు, ఇది సమస్య కాదు. మూడవది, హై బీపీ అనేది ఏమాత్రము సమస్య కాదు అనుకుని అశ్రద్ధ చేయడం. హై బీపీని అశ్రద్ధ చేస్తే అది పక్షవాతము, కిడ్నీ జబ్బులు, కంటి జబ్బులు, నరముల జబ్బులు, ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్తలు, చికిత్సలు అవసరము. ఇప్పుడు మనము కొన్ని సులభమైన ఆయుర్వేదిక చిట్కాలు చూద్దాం. వీటిలో మొదటిది, సర్పగంధ వేరును ఎండించి చూర్ణం చేసి 250 మిల్లీగ్రాముల నుండి 2 గ్రాముల వరకు ఉదయం సాయంత్రము వేడి నీటితో కలిపి తాగినట్లయితే హై బీపీ తగ్గుతుంది. ఇక రెండోది, మద్ది చెట్టు పైన ఉండే పట్టను ఎండించి చూర్ణంగా చేసి 1 నుండి 2 గ్రాముల మోతాదులో వేడి నీటితో ఉదయం సాయంత్రం త్రాగవలెను. ఇలా చేయడం వలన హై బీపీ తగ్గుతుంది. 1 చెంచాడు చూర్ణముతో కషాయముగా చేసి కూడా వాడవచ్చు. ఇక మూడవది, సరస్వతి ఆకు వేళ్లతో సహా ఎండించినది మరియు జటామాంసి వేరు ఎండినది రెండింటిని సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి 1 నుండి 2 గ్రాముల మోతాదులో ఉదయము సాయంత్రము వేడి నీటితో త్రాగవలను. ఇలా చేయడం వలన హై బీపీ తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన వస్తువులు దొరకడము కష్టమనిపించినా, ప్రతిసారి తయారు చేసుకుని వేడి నీటితో తాగడం కష్టమనిపించినా, ఇప్పుడు చెప్పబోవు మందులను ఆయుర్వేద మందుల షాపుల్లో కొనుక్కొని వాడుకోవచ్చు. బీపీ లెవెల్స్ మరియు వ్యక్తిగత శారీరక పరిస్థితిని బట్టి తగిన మోతాదులో వీటిని వాడుకోవలేను. వీటిలో మొదటిది సర్పగంధావటి మాత్రలు. వీటిని రోజుకు 1 నుండి 2 మాత్రలు 1 నుండి 2 పూటలు వేడి నీటితో తీసుకోవాలి. ఇక రెండోది ముక్తావటి మాత్రలు. వీటిని కూడా రోజుకు 1 నుండి 2 మాత్రలు వేడి నీటితో 1 నుండి 2 పూటలు తీసుకోవాలి. ఇక మూడవది మేధావటి మాత్రలు. ఇవి కూడా రోజుకు 1 నుండి 2 మాత్రలు 1 నుండి 2 పూటలు వేడి నీటితో వేసుకోవాలి. ఇక నాలుగవది పంచరత్నాది గుళిక మాత్రలు. ఇవి కూడా రోజుకు 1 నుండి 2 మాత్రలు 1 నుండి 2 పూటలు వేడి నీటితో తీసుకోవాలి. వీటి ద్వారా హై బీపీ తగ్గుతుంది. ఈ మందులు వాడుతూ నేను ఇప్పుడు చెప్పబో ఆహారము మరియు అలవాట్లు పాటిస్తే హై బీపీ గురించి భయపడవలసిన పనే ఉండదు. వీటిలో మొదటిది, ఎక్కువ ఉప్పు ఉన్నటువంటి ఊరగాయలు, పచ్చళ్ళు, పొటాటో చిప్స్, సాయంకాలం తీసుకునే చిరుతిండ్లు, స్నాక్స్ ఇలాంటివి తినడం తగ్గించుకోవడం. ఇక రెండవది, ఎక్కువ కొవ్వు కలిగిన పదార్థాలు, ముఖ్యంగా కొవ్వుతో కూడిన మాంసము, బిర్యానీలు, ఫ్రైలు, రోస్టులు తినడం తగ్గించుకోవడం. ఇక మూడవది, తేలికపాటి వ్యాయామం చేయడము, నడవడము, తేలికపాటి పనులు చేయడము లాంటివి చేయడం. ఇక నాలుగవది, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించుకునేందుకు మెడిటేషన్, ప్రాణాయామము
యోగా లాంటివి క్రమం తప్పకుండా చేయడము. ఇక 5వది వీలైనంత వరకు నీతి మార్గంలో జీవించడం. ఇది ఎందుకు ముఖ్యమంటే ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఎన్నో అబద్ధాలు ఆడటము, తప్పులు చేయడము జరుగుతుంది. ఈ క్రమంలో తప్పకుండా మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అందువలన నీతివంతమైన జీవన విధానం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు మనము హై బీపీకి ఆయుర్వేద వైద్యం ఉపయోగించడం వలన ఏమి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఆయుర్వేద వైద్యము హై బీపీకి మూల కారణాలు పోగొడుతూ హై బీపీని తగ్గిస్తూ ఉంటుంది. తరువాత రెండోది వీటిని సరియైన మోతాదులో రోగి శరీర తత్వాన్ని అనుసరించి వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మూడవది ఆయుర్వేద మందులు రోగ నిరోధక శక్తిని, శారీరక శక్తిని పెంచుతూ నాడీ వ్యవస్థకు బలం చేకూరుస్తూ మంచి మానసిక స్థితికి, సహజంగా నిద్ర వచ్చే స్థితికి సహాయపడతాయి. ఇక 4వది అతి ముఖ్యమైనది. ఈ మందులలో ఉపయోగించబడిన ఆయుర్వేద వస్తువులు ఎన్నో వేల సంవత్సరాలుగా మనుషులపైన ఉపయోగింపబడి సత్ఫలితాలను ఇవ్వడాన్ని అనుభవపూర్వకంగా చూసి వ్రాశారు. ఇవి ఆధునిక రీసెర్చ్ లో కూడా నిర్ధారింపబడినాయి. ఇక 5వది ఆయుర్వేద మందులు ఒక పూట వేసుకోవడం మరచిపోయినా ప్రమాద స్థాయికి బీపీ పెరగడం జరగదు. కానీ ఇంగ్లీష్ వైద్యంలోని కొన్ని మందులు ఒక పూట వేసుకోకపోయినా బీపీ ప్రమాద స్థాయికి పెరిగే అవకాశం ఉంది. దీనిని రిబౌండ్ హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. ఇక 6వది పొరపాటున మరచిపోయి ఒక డోసు ఎక్కువగా వేసుకున్న ఆయుర్వేద మందుల వలన బీపీ ప్రమాద స్థాయికి తగ్గే అవకాశం లేదు. కానీ ఇంగ్లీష్ మందులతో బీపీ ప్రమాద స్థాయికి తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇలా ఎన్నో గొప్ప లాభాలతో కూడిన ఆయుర్వేద వైద్యంలోని మహత్తర చికిత్సలు, జీవన విధానాలు తెలుసుకుని ఆచరించి అందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ మరొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు. ఆధునిక వైద్య విధానము లేదా అలోపతి ద్వారా చికిత్సకు లొంగని చాలా వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని, అపాయకరం కాని ఆయుర్వేద చికిత్సల ద్వారా చికిత్స చేయడం పరిశోధన ద్వారా నిర్ధారింపబడింది. ఇలా ఎన్నో గొప్ప ప్రత్యేకతలు కలిగిన ఆయుర్వేద వైద్యము ఎలా ఆరోగ్యవంతమైన నిండు నూరేళ్ల జీవితాన్ని పొందటానికి మనకు ఉపయోగపడుతుందో తరువాతి వీడియోల్లో తెలుసుకుందాం. ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి పరిష్కారాల కోసం కామెంట్ సెక్షన్ లో వ్రాయండి. అతి త్వరలో సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ వీడియోలు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్నో పుస్తకాలు, రీసెర్చ్ పత్రికలు, ప్రముఖ వైద్యుల అనుభవాలు జోడించి రూపొందిస్తున్నాము. 10 మందికి ఉపయోగపడేలా ఈ వీడియోలను షేర్ చేయండి. ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయంగా లైక్ చేయడం, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం చేస్తారని కోరుచున్నాము. మా ఛానల్ నుండి ముందు రాబోవు ప్రయోజనకరమైన వీడియోలను, వాటి సమాచారం తెలుసుకున్నట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.